ప్రధానమంత్రి మోదీకి మహిళలంటే ఆయనకి ఎంతో ఇష్టం. దానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా మహిళలు పెద్ద ఎత్తున జై మోడీ అంటున్నారు. ఆమెకి పురుషుల కంటే కూడా మహిళల్లో ఆయనకు పలుకుబడి ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా కొంచెం మహిళల పట్ల పక్షపాతం ఉంటుంది. ఆరోగ్య రంగంలో మహిళలకు నేనేం చేయగలను అని ఆలోచన చేశాడు. ఈ గర్భవతులయ్యి ప్రసవ సమయంలో మరణాలు, గర్భవతులు రక్తహీనత వల్ల అనారోగ్యం పాలవటం ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత గర్భవతిగా ఉండి ఆమె ఆర్థిక పరిస్థితుల దృష్టి వల్ల పేదరికం వల్ల వెళ్ళి పనిచేస్తున్నారు. మరి ప్రసవం అవగానే కొద్ది రోజులకు వెళ్ళి రెక్కాడితే కానీ డొక్కాడదని గర్భవతులు బాలింతలు వెళ్ళి కష్టం చేయవలసిన పరిస్థితి ఉన్నది. తర్వాత వాళ్ళకు సరైన పౌష్టికాహారం అందటం లేదని ఆలోచించిన మోడీ వీళ్ళని ఇంట్లో కూర్చొని పెట్టి చక్కటి పౌష్టికాహారం ఇవ్వాలి, గర్భవతిగా ఉన్నప్పుడు పని చేయకుండా, అలాగే బాలింతలు కూడా ఇంట్లోనే ఉండి తల్లి శిశువు ఇద్దరు కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఉండటానికి ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభించాడు. దాని పేరు ప్రధానమంత్రి మాతృ వందన యోజన. దీనివల్ల ఈ రోజున మాతా మరణాలు, శిశు మరణాలు, రక్తహీనత వల్ల, పౌష్టికాహార లోపం వల్ల తల్లులు మరణిస్తున్నారు ప్రసవ సమయంలో. శిశువులు కూడా సరైన పౌష్టికాహారం తల్లికి లేకపోతే పాలివ్వలేని పరిస్థితులు ఉంటే తల్లిపాలు తాగితే శిశువు కూడా ఆరోగ్యకరంగా ఉంటాడు. తల్లి అనారోగ్యంగా ఉంటే శిశువుకు పాలిచ్చే పరిస్థితి లేదు. డబ్బా పాలు, సీసా పాలు, గేదె పాలు, ఆవు పాలు పోస్తే ఆ పిల్లవాడు అనేక రోగాలను బారిన పడతాడు. ఇదేంటంటే ఆర్థికముగా ఈ మహిళల అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో 6,000 రూపాయలు, 5,000 రూపాయలు బదిలీ చేయటం ద్వారా 6,000 రూపాయలు ఎవరికి? రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే 6,000, మొదటి కాన్పులో ఎవరైనా ఆడ మగ పిల్లలు ఎవరైనా 5,000 రూపాయలు. గర్భము దాల్చగానే సమీపంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినా, లేదా ఆశా వర్కరు, ఏఎన్ఎం, మన ప్రాంతంలో ఉండే ఆశా వర్కరు, ఏఎన్ఎం వాళ్ళు గర్భాన్ని నిర్ధారించి నమోదు చేస్తారు. గర్భవతి అయిందని నిర్ధారిస్తారు. దాన్ని కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. ఎక్కించి గర్భవతి కాగానే ధనుర్వాతము ఇంజెక్షన్ మొదటి డోసు, టెటనస్ టాక్సైడ్ డోసు 1 అది ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చి నమోదు చేయగానే ఆ గర్భవతి అని నమోదు కాగానే అకౌంట్లోకి 1,000 రూపాయలు వస్తాయి. 6 నెలల తర్వాత మళ్ళీ ఈ ధనుర్వాతం ఇంజెక్షను, టెటనస్ టాక్సైడ్ రెండవ డోసు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో 6 నెలల వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. తర్వాత బరువు ఎంత ఉన్నారు, బీపీ ఎంత ఉన్నది, రక్త శాతం, హీమోగ్లోబిన్ ఎంత ఉన్నది, పొట్టకి స్కానింగు. ఈ పొట్టకి స్కానింగ్ చేయటము ద్వారా పుట్టబోయే శిశువులో అవయవ నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయా అని తెలుస్తుంది. సాదాసీదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ బదులుగా శిశువులలో ఈ లోపాలను, గుండె, మెదడు, వెన్నుపాము, ఈ కాళ్ళు వంగిపోవటము, నడి వంగిపోవటం లాంటి అవయవ నిర్మాణ లోపాలను గమనించడానికి ఒక ప్రత్యేక స్కానింగ్ని అందుబాటులోకి తెచ్చారు ప్రభుత్వాలు. దాని పేరు టిఫా స్కానింగ్. ఈ టిఫా స్కానింగ్ అనేది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో, బోధన ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. కనుక అవసరమైన వారు కేవలం సాధారణ అల్ట్రాసౌండ్తో పాటు టిఫా స్కానింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. గర్భవతులు సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ రక్తహీనత లేకుండా ఉండటానికి
ఐరన్ ట్యాబ్లెట్లు, శిశువు ఎదుగుదల సక్రమంగా జరగడానికి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్లు, తర్వాత గర్భవతులకు కొన్ని ప్రత్యేకమైన పౌష్టికాహారము అంగన్వాడీ కేంద్రాలు ఇస్తున్నాయి. కోడిగుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, తర్వాత చిరుధాన్యాలతో తయారు చేసిన ఉండలు ఇస్తున్నారు, పల్లీలు, వేరుశనగ పప్పుతో చేసిన చిక్కీలు, ఇలాంటివి ఆయా ప్రాంతాలను బట్టి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారము, రక్తహీనత లేకుండా కాపాడటానికి మాంసకృతులు అధికంగా ఉండే పదార్థాలను ఇస్తున్నారు. కోడిగుడ్లు, పాలు ఇస్తే చాలు కదా, బ్రహ్మాండం. 6 నెలలు 2వ డోసు ఇంజెక్షన్ అవ్వగానే ఈ మహిళ ఖాతాలో మరొక 2,000 వేస్తారు. ఈ 2,000 ఇప్పటికి 3,000 పడినాయి. ప్రసవం అనేది తప్పనిసరిగా ప్రభుత్వ హాస్పిటల్లో జరగాలి. లేదు మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తానంటే ఏమీ అభ్యంతరం పెట్టరు. ఈ రోజున అనేకమైన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా అక్కడుండే ఆసుపత్రికి వెళ్ళి చేయించుకుంటానంటే ఎటువంటి అభ్యంతరం ఉండదు. ప్రభుత్వము పూలలో పెట్టి పూజిస్తూ ఆ గర్భవతిని ప్రత్యేకమైన వాహనంలో తీసుకువెళ్తారు. ఈ వాహనానికి మనం ఏం కట్టవలసిన అవసరం లేదు. దీనికి కావాల్సిన నిధులన్నీ కూడా ప్రధానమంత్రి మోదీయే ఇచ్చాడు. అంటే ఇంటి నుంచి ప్రభుత్వ హాస్పిటల్ వరకు గర్భవతిని రవాణా చేయడానికి ఉచిత రవాణా సదుపాయము. మళ్ళీ ప్రసవం అయిన తర్వాత ఇంటి వరకు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి మళ్ళీ వాహనం ఉచితము. ఇక ఈ ప్రసవం అయిన తర్వాత 14 వారాల్లోపు శిశువుకి టీకాలు వేయాలి. పోలియో, DPT, టీబీ రాకుండా BCG, కామెర్లు రాకుండా హెపటైటిస్ B ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్లన్నీ కూడా కంప్యూటర్లో నమోదవుతాయి. 14 వారాల లోపల టీకాలన్నీ పూర్తి చేయగానే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నుంచి మరొక 2,000 రూపాయలు మహిళ ఖాతాలో పడుతుంది. అంటే 5,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఈ వ్యవస్థకు సహకరించేది ఎవరు? సమీపం నుండి ఆశాలు ఉన్నారు, ANMలు ఉన్నారు, అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, అక్కడుండే ఆయాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. భారతదేశంలో శిశు మరణాలను కనిష్ట స్థాయికి తీసుకురావడానికి, ప్రసవ సమయంలో కానీ గర్భము ధరించినప్పుడు కానీ మహిళలు ఎవ్వరూ కూడా మరణించకూడదని, అలాగే ఒక పక్క గర్భము ధరించిన తర్వాత ఉపాధి కొరకు కూలి చేయటానికి వెళ్ళకూడదని, శారీరక శ్రమకు వెళ్ళకూడదనే సంకల్పంతో ఒక 6 నెలల పాటు మహిళలకు విశ్రాంతి కలగజేయాలనే బృహత్తర ఆలోచన, ఆశయంతో ప్రధానమంత్రి మోదీ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది గ్రామాలలో అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు వాటిని ఆరోగ్య మందిరాలుగా నామకరణం చేయటం జరిగింది. దీనికి కావలసిన నిధులన్నీ కూడా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, జన ఆరోగ్య యోజన, అలాగే మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ హాస్పిటళ్ళ ద్వారా నిధులను కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖకు బదిలీ చేయటం ద్వారా ఇలాంటి విశేషమైన బృహత్తర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ రోజున భారత్ ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర తలెత్తుకొని తిరగలుగుతున్నాం. ఆసియా ఖండంలో మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించి మానవ వనరుల సూచికలు, ఆరోగ్య సూచికలు, ఆ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, మనం సాధించవలసిన అంతర్జాతీయ స్థాయిలో దేశాలతో పోటీపడి మనము అభివృద్ధి చెందిన అమెరికా, పాశ్చాత్య దేశాలకు సాటిగా మనం కూడా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజనాన్ని ప్రవేశపెట్టి గర్భవతులకు, పుట్టిన పసికందులకు
ఎనలేని సేవ చేస్తున్నారని చెప్పి వైద్య రంగ నిపుణులు ఈ పథకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు కూడా.